ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివరంజని గారు, పీడియాట్రిషియన్. గత కొన్నేళ్లుగా ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకొని ఆ పేరుతో ఓఆర్ఎస్ఎల్ అని నడిపిస్తూ చాలా మందిని మోసం చేస్తున్నారు. అవన్నీ కూడా యూజ్ చేయొద్దు, ఆరోగ్యానికి హానికరం, ఇమ్మీడియట్ గా వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పి ఆవిడ పోరాటం చేస్తూ ఉన్నారు. FSSAI గాని అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆవిడ చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఈ మధ్యనే వీటన్నిటిని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం, ఎందుకు ఆమె అలా చేశారు, అసలు ఇప్పుడు మిగతా అంటే ఏవైతే ఆ పేరుతో నడిపిస్తున్నారో వాళ్ళందరూ మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ అంతా ఏం చేస్తారు, దానికోసం ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తారు, ఇప్పుడు ఆమె ఏమంటారో చూద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఏంటండి, ఎందుకు ఇవన్నీ మీరు ఇలాంటి డ్రింక్స్ అసలు యూజ్ చేయొద్దు అని ఎందుకు చెప్పారు? దానివల్ల ఏం ప్రాబ్లం ఉంది, అసలు మనిషికి నీరసంగా ఉందన్నా, లేదు హెల్త్ ఏదన్నా బాగలేదన్నా, ఇలాంటివన్నీ డ్రింక్స్ తాగి కొంచెం ఎనర్జెటిక్ గా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. జనరల్ గా పబ్లిక్ అదే ఫీల్ అవుతూ ఉంటారు, పిల్లలకు కూడా పట్టించేస్తూ ఉంటారు. బట్ మీరు అసలు యూజ్ చేయొద్దు, చేస్తే హెల్త్ కి ఇష్యూ అవుతుంది అని చెప్తున్నారు. మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగుతారా? తాగం. రోజు మాజా ఫ్రూటీ తాగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదనే కదా అంతంత చక్కెర అంతంత ఇది రోజు తాగటం. వీళ్ళు ఏం చేశారు, అందులో కొంచెం ఎక్స్ట్రా సోడియంలు పొటాషియంలు వేసి అమ్ముకున్నారు. సరే పోనీ ఎనర్జీ డ్రింక్స్ అని అమ్ముకున్నారు అనుకో. సడన్ గా రన్నింగ్ రేస్ కు వెళ్తున్నావు, సడన్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, అది వేరే పద్ధతి. వీళ్ళు ఏం చేశారు, పేర్లో ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఓకే, ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఓకే, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ కూడా అంతే. ఓకే, ఓఆర్ఎస్ అని పెట్టుకున్నారు. అండ్ మెడికల్ షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు ముందు కనపడేవి ఇవే. మీరు చెప్పండి ఎంతమందికి కనపడతాయి? ఇవి కనపడిన పెద్దగా తీసుకోరండి, ఎందుకంటే వాటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవైతే రెడీ టు డ్రింక్. పోనీ రెడీ టు డ్రింక్ కూడా WHO ఫార్ములా ఓఆర్ఎస్ వచ్చినాయి ఇప్పుడు అలా అనుకుంటే. ఓకే, ఎందుకు తీసుకోరంటే ఇవి టేస్టీగా ఉండవు. మన కన్నీళ్ళ టేస్ట్ ఏంటో ఈ టేస్ట్ అలా ఉంటది. ఇవి హ్యాపీగా తీపిగా మాజా ఫ్రూటీ లాగా ఉంటాయి మీకు. ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, అండ్ ఫ్యాన్సీ ప్యాకెట్స్ లో ఉన్నాయి, కాస్ట్లీ అనుకుని ముఖ్యంగా పేద ప్రజలు ఏమనుకుంటారంటే కాస్ట్లీ అయితే మంచివి అనేది చాలా మంది అనుకుంటారా లేదా? అపోహ ఉందిలేండి, ఉంది కదా, ఉంది. అది చాలదన్నట్టు తీయగా ఉంటే పిల్లాడు తాగుతాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే వీటిల్లో WHO ఫార్ములా ఓఆర్ఎస్ కంటే 8 నుంచి 10 రెట్లు చక్కెర ఉంది. యాక్చువల్ ఓఆర్ఎస్ అనేది ఒక మందు. ఇప్పుడు మాకు జ్వరం వస్తే పారాసెటమాల్ ఒక మందు, ఎలర్జీ వస్తే ఏసెట్రిజినో ఏయనా ఆ యొక్క మందు. యాంటీబయాటిక్స్ అనేవి మందులు. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? CDSCO. అలాగే ఓఆర్ఎస్ అనేది ఫిక్స్డ్ ఫార్ములా ఉంది, ఇదొక మందు. నాకు వాంతులు విరోచనాలైనా, జ్వరం వచ్చి నేనేమి తీసుకోలేకపోయి నేను డీహైడ్రేట్ అవుతున్నా, డెంగ్యూ జ్వరం అప్పుడు నేను డీహైడ్రేట్ అవుతున్నా, నేనేమన్నా తాగాలి అంటే ఇది బెస్ట్ లిక్విడ్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. మన శరీరంలో ఆస్మలారిటీకి మ్యాచ్ అవుతా తయారు చేయబడింది. ఇది తాగితే ఇప్పుడు నాకు మోషన్స్లో ఏమైతే నేను కోల్పోతున్నానో సరైన ప్రమాణాల్లో మళ్ళా నా బాడీలో నింపుద్ది. ఓకే, సో చిన్న పిల్లల్లో షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే తొందరగా వాళ్ళకి చనిపోయే ఆస్కారం ఉంటుంది మోషన్స్ వల్ల. ఎందుకంటే BP డౌన్ అయిపోయి అవయవాలు ఫెయిల్ అయిపోయి చనిపోతారు పిల్లలు. మన దేశంలో 5 ఏళ్ళ పిల్లల్లో 100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. అలా చనిపోకుండా కాపాడాల్సిన మందులు ఇవి. WHO రికమెండెడ్ ఫార్ములా, WHO రికమెండెడ్ ఫార్ములా. ఆ పేరు పెట్టుకుంటే ఇలాంటి వాటికి CDSCO పర్మిషన్ ఇవ్వకూడదు. డ్రగ్ కంట్రోలర్ వీళ్ళు ఏం చేశారు, ఒక ఫుడ్ ప్రోడక్ట్ లాగా, ఒక జ్యూస్ ప్రోడక్ట్ లాగా FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ పేరులో ఏమో ఓఆర్ఎస్ పెట్టుకున్నారు. సో ఓఆర్ఎస్ పెట్టుకుని ఎక్కడ చూసినా హాస్పిటల్ ICUలో కూడా ఇస్తున్నారు. అంత స్ట్రాంగ్ మార్కెటింగ్ అన్నమాట వాళ్ళది. అండ్ అప్పుడు ఏమవుతుంది, లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి. ఇందులో లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉంటే ఇందులో లీటర్కి మీరు చదవండి 100 మిల్లీకి 12 గ్రాములు, అంటే లీటర్కి 120 గ్రాములు. 13.5 ఎక్కడ, 120 ఎక్కడ? ఇందులో లీటర్కి 90 గ్రాములు. ఈ గ్లూకోజ్ అంతా, ఈ షుగర్ అంతా ఏం చేస్తుంది, నీటిని పేగులోకి లాగేసి మోషన్స్ పెంచుద్ది. సో ఒక తల్లి మెడికల్ షాప్కి వెళ్ళి నా బిడ్డకి మోషన్స్ అవుతున్నాయి, నాకు ఓఆర్ఎస్ ఇవ్వండి మా డాక్టర్ చెప్పారంటే ఏమిస్తున్నారు, ఇవి ఏం చేస్తారు, మోషన్స్ పెంచుతాయి.
ఓకే. అంటే హెల్ప్ చేయకపోగా ఏం చేస్తాయి, ఇంకా ఉన్న ప్రాబ్లమ్ సివియర్ సివియర్ చేస్తాయి. అండ్ సివియర్ అయితే ఏమవుతుంది, పిల్లలు చచ్చిపోతారు. ఆ కోపం, ఆ ఉక్రోషం, ఆ బాధ వల్ల నేను ఫస్ట్ అవేర్నెస్ రేస్ చేయటం, ఆ తర్వాత సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్కి రాయటం, వాళ్ళేమో ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు మీరు FSSAIకి రాయని అంటాం, మళ్ళా నేను FSSAIకి రాయటం. ఇచ్చిన పర్మిషన్ కానప్పుడు మెడికల్ షాప్స్ లో అలౌ చేయొద్దు కదా. మరి అదే మరి కదా. అప్పుడు అదన్నా ఆపాలి కదా వాళ్ళు. అది ఇప్పుడు ఆపాలి, వాళ్ళు ఆపాలి. అండ్ ఇప్పుడు నా విన్నపం అదే గవర్నమెంట్ కి, మీరు మెడికల్ షాప్స్ లో ఇప్పుడంటే ఇప్పుడు నేను అవేర్నెస్ తీసుకొచ్చా, 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత జనం మర్చిపోతారు. కాబట్టి గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే మెడికల్ షాపుల్లో మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్, యూఆర్ ద ఫస్ట్ వన్ హూ ఆస్క్డ్ మీ దట్. మెడికల్ షాప్స్ లో WHO రికమెండెడ్ ఫార్ములా ORS మంచినీళ్ళు తప్ప ఏమీ ఉండకూడదు. పేరు ఏదైనా అవనివ్వండి, జింకోవిట్ యాక్టివ్ అని ఉంది, హిమాలయ రీహైడ్రేట్ అని ఉంది, ఎలక్ట్రో చాయిస్ అని ఉన్నాయి. ఇప్పుడు వీటికి పేర్లు మార్చి ORS తీసి రిబలాన్స్ విట్ అని అమ్మేస్తారు. గ్లూకాన్ డి యాక్టివ్ ORS నుంచి ORS తీసి గ్లూకాన్ డి యాక్టివ్ అని స్టిల్ మెడికల్ షాపుల్లో పెట్టారు అనుకోండి, దీనికి ఇంకో పేరు పెట్టి అప్పుడు ఏమైతుంది, మళ్ళీ మీరు ORSL DRSL చేశారు అనుకోండి, మీనింగ్లెస్ అయిపోద్ది మీరు చేసిందంతా. అంత మీనింగ్లెస్. అది అంటే ప్రజల్లో ఒక విధమైన అవేర్నెస్ వచ్చింది, WHO రికమెండెడ్ ఫార్ములా ORS కవర్లు మారుస్తారండి, కవర్లు మారుస్తారు. మారుస్తారు మీరు అన్నట్టు. అండ్ మారుమూల ప్రజలకి వాళ్ళకి ఏం తెలుసు పాపం, అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఉంటారు. డిస్క్లైమర్స్ పెట్టేమో వాళ్ళు చదువుకోవాలంటున్నారు. ఎంత అన్యాయం అండి అది. అది ఎడ్యుకేటెడే చదవరండి, మీరు అన్ఎడ్యుకేటెడ్ గురించి తర్వాత సంగతి అసలు. సో అందుకని గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా చెప్పాలి, మీరు మెడికల్ షాప్స్ లో ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఏది ఉండకూడదని స్ట్రిక్ట్ లా ఉండాలండి. అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్స్ చెయ్యాలి, సెంట్రల్ నుంచి రావాలి, సెంట్రల్ నుంచి రావాలి అది. ఇండియా వైడ్ హాస్పిటల్స్, స్కూల్స్, ఫార్మసీస్, క్లినిక్స్, నథింగ్ ఎల్స్ షుడ్ బి దేర్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. అసలు కంప్లీట్ గా వచ్చిన తర్వాత ఆపటం కంటే మొదలే అసలు అది తయారీ కాకుండానే బ్యాన్ చేస్తే అయిపోతుంది. తయారు చేసుకోండి, మీరు సూపర్ మార్కెట్ లో అమ్ముకోండి, అండ్ ORS